ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఉమ్, బాగున్నారా అందరూ? ఉమ్, కొంచెం బిజీగా ఉన్నా. వర్షం వర్షం పడి ఇక్కడ డ్యూటీలో కొంచెం బిజీగా ఉన్నా కాబట్టి అందుకు చేయలేకపోయాను అనమాట. మొన్న పవన్ కళ్యాణ్ కోడి కళ్యాణ్ కబ్జా కళ్యాణ్ గాడు ఉమ్, జగ వైసీపీ గురించి నోటుకొచ్చిన మాటలు బూతులు అవి వినడానికి కూడా నాకైతే అంత కోపం వస్తుంది. వాడిని ఎట్లా అంటే దొరికితే కొట్టి పడేస్తామనేటట్లుండింది నాకు. అంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడు వాడు. అందరినీ ఎమ్మెల్యేలను ఎంపీలను రెచ్చగొడుతున్నాడు అనమాట. మీరు మాట్లాడలేరా, నేనే మాట్లాడాలా అని. అట్లా రెచ్చగొడితే ఇట్లే రెచ్చగొట్టు. 2029లో పవన్ కళ్యాణ్ ఒరే కబ్జా కళ్యాణ్, నువ్వు పక్క జైలుకు పోతావురా. ఎందుకంటే జగనన్న మంచోడు కాబట్టి నిన్ను 2019లో వదిలేసినాడు. పట్టించుకోలేదు కాబట్టి నువ్వు ఈరోజు ఎర్రవీగుతూ నోటుకొచ్చిన పదజాలంతో మాకు చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. నువ్వు చెప్పిన గంటలోనే ఎమ్మెల్యేలకు మీ పిచ్చముండా కొడుకులకు ఏం మెసేజ్ చేయాలనుకున్నారా? ప్యాకేజ్ కుక్క. వాడేమంటాడు? వాడు తాతాజీ పంతం నానాజీగాడు. నానాజీనో బోడిగాడో బొచ్చుగాడో ఎవడో తెలీదు. వాడు జగనన్నను వీడు కొడక అని మాట్లాడతాడా? వానికి చెప్పురా, ఒరే పావుల కుక్క అన్న నాలుక కోసి కారం పెడతాం. జగనన్న ఇట్లా దూషించినారనుకోండి మీరు, మీకు మాత్రం 2029లో పక్క జైలుకి పోతారా? అరే పవన్ కళ్యాణ్, నువ్వు మాత్రం పక్క జైలుకే రా. చాలా రెచ్చగొడుతున్నావు నువ్వు. రెచ్చగొడుతున్నావు, అన్నీ చేస్తున్నావు. నువ్వే ఒక క్రిమినల్ దొంగవురా. నీ అన్న కూతురు కూడా చంపడానికి వెనకాలేదురా. నువ్వు ఒక దొంగ, నువ్వే క్రిమినల్ నా కొడుకురా, దొంగ. నువ్వు రౌడీ మున్నా కొడుకురా. నీ దాంట్లో అంత బద్మాష్ మున్నా కొడుకు, రౌడీగాళ్ళు, కిరాయిగాళ్ళు, గంజాయిగాళ్ళు ఉండర్రా. నువ్వు జగనన్నను వైసీపీ ఏం మాట్లాడతావురా? నువ్వు బూతులు మాట్లాడతావురా? అరే కబ్జా కళ్యాణ్, ఇప్పుడు భరిస్తున్నామంటే జగనన్న మంచోడు. జగనన్న ఎందుకు సైలెంట్గా ఉన్నాడు తెలుసా? ఆయన ఇప్పుడు 2029లో జగనన్న చూస్తారు. ఇప్పుడు ఏం చూస్తారు. మీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఆ పిచ్చమ్మ కొడుకలను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పురా. పవన్ కళ్యాణ్గా నోటుకొచ్చిన కారు కూతలు కూస్తున్నావు. ఏమిరా జగన్ ఏంది దాని అనితాదన్నంట నీకేం పుడుచుకొచ్చిందిరా? అది జగనన్న తిట్టడానికి ప్రెస్ మీట్ పెడతారా? నీకు తెలుసారా కుక్క? బిస్కెట్లు ఏరుకుండే కుక్క. నువ్వేం మాట్లాడతావు? నువ్వు రోజమ్మని ఏమన్నావురా? మాకు ఆ మాట అన్నలా కూడా మాకే బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు ఏం కూతలు కూసినావు. రోజమ్మ డైమండ్ రాని నువ్వు కూడా మాట్లాడతావా? అనే పదం అని వచ్చింది. కానీ అది నువ్వు పెద్ద పతివ్రతవరా నువ్వు? లుచ్చా ముండకొడక. ఎట్లా పడితే అట్లా జగనన్న నువ్వు అందరినీ, నీకురా ఆడాల మీద సంస్కారం ఉండేది. కామపిశాసి నా కొడక. నీకు కూతురు ఉంది. ఆ పిల్లం తెలంగాణలో జర్నలిస్ట్. అమ్మాయి ఎంత రెస్పెక్ట్గా ఏనాడు నిన్ను దూషించలేదు. ఆ జర్నలిస్ట్ మీద కూడా నీ పిచ్చముండా కూడా ఉషగొలిపినావా బూతులు తిట్టమని? నీకు ఆడపిల్ల ఉంది కదరా. ఏరే పావులాక, నీకు ఆడపిల్ల ఉంది కదా. నువ్వు మనిషిపోయినారా? నువ్వు తెలంగాణలో పడ్డావు, చెప్తా కొడతారని ఏపీలో ఉండు. నువ్వు 3 ఏళ్ళు ఎర్రవిగుతావురా. తర్వాత
29లో పక్క నువ్వు జైలుకేరా. నువ్వు అనుకుంటున్నావే నన్ను ఎవ్వరేం చేయలేరని. నువ్వు ఏం పీకలేదంటావా? తోలు తీస్తా రారా. నీకు ఒక తోటలో వదులుతాను. నార ఉంటుంది, ఉల్లినార, వరినార. అది పీకి పెడుదురా. అది పీకు సాలు, ఇంకేమొద్దు. ఎందుకురా పరంబోకి మాటలు మాట్లాడతావు? పరంబో కూడా ఏం మాట్లాడతావురా దరిద్రుడా? నోటికొచ్చిన బూతులు తిట్టిస్తున్నావు, రెచ్చగొడతాను. చూడు పావలా, నిన్ను అసలు ఎంత దరిద్రం, ఎంత నీ ఈవీఎంల కుక్కలు మీరందరూ అర్థమవుతుందా? ఈవీఎంలతో బతికిన కుక్కలు. అరే వాడు మొగోడైతే, వాడు పంతం నానాజిగాడు, వాడు మొగోడైతే వాడు అమ్మకు పుట్టింటే వాడు ఒంటరిగా పోటీ చెప్పిరా. నువ్వు మొగోడు వైద్య, నువ్వు కూడా మొగోడు వైద్య పోటీ చెప్పిరా వాడిని. అట్లా తోట త్రిమూర్తులు ఆయన ఒంటరిగా పోటీ చేస్తాడు. మరి ఆయన మీద పోటీ చేయమనరా. ఎందుకురా కారు కూతలు కూస్తారు? హాయ్ ఫ్రెండ్స్, జాగ్రత్త. సార్ జరుగుతుంది ఓటీ ఎలక్షన్లో అవి ఓటింగ్ తీసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. జాగ్రత్త, మీరు జాగ్రత్త ఉండండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓటర్స్ని అందరూ తీసేయాలని ఫిక్స్ అయిపోయినారన్నమాట. ఈసారి కూడా ఏమి వెళ్తే గెలుస్తాం. ఈసారి అంత సీన్ లేదు ఈ కూటమి అందరికీ. జాగ్రత్త. ఈ పావలా గారిని మాత్రం వదిలేదే లేదు. వైసీపీ గుండాలంట. బా ఏం అనలేకపోతున్నాము, ఓపిక పడుతున్నాం రా. నాకైతే నోటికి ఎంత బూతులు వస్తే అట్లా తిట్టాలనిపిస్తుంది, కానీ సంస్కారం అడ్డం వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్. నేను కొంచెం టైం కుదరడం లేదు, అందుకనేసి చేయడం లేదు. డ్యూటీలో ఉన్నాం కదా, కొంచెం ఒక 2 నెలలు బాగా కష్టపడాలండి నేను, అందుకు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. జై జగనన్న. మా నాయకుణ్ణి అంటే ఒక్కొక్క నా కొడుకుని తాట తీస్తాం. జగనన్న జోలికి వస్తే ఏది ఆడదైనా మొగోడైనా, ఇప్పుడు కాదు, ఇప్పుడు మనము 2029లో ఒక్కొక్క నా కొడుకు పక్కగా ఉండయి, అది మాత్రం ఉండయి పక్కగా. అప్పుడు ఎవడి తాట ఎవడెవడు తీస్తాడో అప్పుడు తెలుస్తుంది. ఎర్రవిగండి.